గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న గ్రూప్ 1 మూల్యాంకనం అక్రమాలపై హైకోర్టుకు సిట్ తుది నివేదికను సమర్పించింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఒకే జవాబు పత్రాలను 3 సార్లు మూల్యాంకనం చేశారని వెల్లడించింది. డిజిటల్, హైలాండ్, విజయవాడలో 3 దశల్లో మూల్యాంకనం జరిగిందని పేర్కొంది. ఎంపికైన 165 మందిలో 160 మంది పత్రాల్లో మార్కులకు సంబంధించి మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ఎంపిక కాని 161 మందిలో 153 మంది పత్రాల్లోనూ రిట్ పిటిషనర్లలో 405 మంది జవాబు పత్రాల్లో మార్పులు జరిగినట్లు నివేదికలో పేర్కొంది. చీఫ్ ఎగ్జామినర్లు మార్కులను సవరించినట్లు ఫోర్నెక్స్ నివేదికలో బయటపడినట్లు సిట్ తెలిపింది. 61 స్లిప్పుల్లో వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ గుర్తించామని, హైలాండ్ రిసార్ట్లో 84 రోజుల పాటు జవాబు పత్రాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. 452 మంది నిపుణులు ప్యానెల్ను పక్కనబెట్టి 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది. 3వ మూల్యాంకనం కోసం కొత్త OMR బార్కోడ్ షీట్లను ముద్రించారని, 3 సార్లు మూల్యాంకనం APPSC రూల్కు విరుద్ధమని సిట్ తేల్చింది. దాదాపు 177 మంది సాక్షుల వాంగ్మూలాలతో 7 CFS ల్యాబొరేటరీల ఫోర్నిక్స్ డేటా ఆధారంగా సిట్ నివేదికను తయారు చేసి కోర్టుకు అందజేసింది.